ఎలా ఉంది ప్రకాశం బ్యారేజ్? ఏ ఊరు ఇది? అది ఇక్కడ ఎలా ఉంది ప్రకాశం బ్యారేజ్? ఆనందంగా ఉంది, ఆనందంగా ఉంది. ఇదే ప్రకాశం బ్యారేజ్ ఎందుకు టూరిజంగా డెవలప్ చేయగలుగుతారు? అదే కదా, చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మరి చేయాలి కదా, మనం చేస్తే చాలా ఇదిగా ఉంటుంది జనాలు. గతం నుంచి కూడా ఇప్పుడు ఒక నానుడు ఉంది, చంద్రబాబు వస్తే వర్షాలు ఎవరైనా తప్పు మాట అది, ఇన్ని వర్షాలు అది తప్పు మాట అది. అది కాలం, అది దానికి దీనికి అసలు లింక్ పెట్టకూడదు. అది ప్రకృతికి జరిగేది. కానీ పుష్కలంగా నీళ్ళు ఉంది కదా, ఆ మాట తప్పు. అది దానికి ఇదే ఉదాహరణ. అది అంతే కదా, వాస్తవం. అది కరెక్ట్ కాదు. అంటే ఆయన మీద చెడు దుష్ప్రచారం చేయడానికి అట్లా మాట్లాడుతున్నారు. అది తప్పది. అసలు వాస్తవంగా ఆ టైంలో వర్షాలు లేవు గత ముందు. మాకు వాస్తవంగా అది ప్రకాశం జిల్లా కనిగిరినది. బోర్లు నీళ్లు రాలేదు పోయిన సంవత్సరం. మరి దాన్ని ఏమంటారు మరి? ఇప్పుడు ఇంకా నీళ్ళు వస్తున్నాయి వచ్చిన తర్వాత. ఎక్కడ చూసినా వాటరే. మరి అదే కదా, దానికి లింక్ చేయకూడదు అసలు. అది అవాస్తవం, అది తప్పు కూడా. అది ఏ గవర్నమెంట్ కూడా అది రుద్దకూడదు. అది ఈ సంవత్సరం పుష్కలంగా వాటర్ ఉంది, గ్రౌండ్ వాటర్ కూడా పెరిగింది. బోర్లు మాకు ఆల్రెడీ నీళ్లు బాగానే వస్తున్నాయి, ఇబ్బంది ఏం లేదు. పంటలు ఆశ్చర్యకంగా ఉంటాయి. రైతులు మెయిన్ రైతే కదా, రైతులు ఆనందంగా ఉంటే ఏ గవర్నమెంట్ అయినా ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. మనకు కావాల్సింది కూడా అదే. అది రైతు విధిగా ఉంటే ఇంకా వాళ్ళతో ఆశించే పని లేదు మనకు. అసలు వాళ్ళ పనులు చేసుకుంటే మన పని మేము చేసుకుంటాం, అంతే. ఓకే, చాలా బాగుందన్న. ఇది చూడడానికే వచ్చాను నేను, గుండెల నుంచి వచ్చాను యాక్చువల్ గా. చాలా సంవత్సరాల తర్వాత నుంచి చూసినట్టు ఉంది, ఎంత ఫోర్స్ రావడం కూడా. చాలా ఆనందంగా ఉన్నట్టుంది, బాగా ప్రవేశిస్తున్నట్టు ఉంది, ఎంతో కొంచెం మళ్ళాగే సంతోషంగా ఉన్నట్టు వెళ్తున్నట్టు ఉంది. అది ఫ్రీగా ఉన్నట్టుంది. చూడంగానే మనసు కూడా కొంచెం చాలా కొంచెం ఇదిగా ఉందన్నమాట. చూడంగానే పీస్ఫుల్ గా ఉన్నట్టుంది. ఏమోనన్నా తెలియదు, అది కూడా మనకి తెలియదు. దాని గురించి ఏం చెప్తాం, అది వద్దులే అన్న. చాలా బాగుంది, బాగా ఎక్కువగానే వచ్చింది ఈసారి, బాగా ఫోర్స్. నెంబర్ 1 గా ఉంటుంది అన్న. చేయాలని నా కోరిక కూడా. చేస్తే కొంచెం పర్యాటక కేంద్రంగా అయితే మాత్రం మనకి చాలా మంది చేసేవాళ్ళు కూడా, చూసేవాళ్ళు ఉన్నారు. చూసారు కదా, నాకు చాలా మంది వస్తానే ఉన్నారు కూడా. చేస్తే కూడా ఎక్కువగా డెవలప్ కూడా అయ్యిద్ది చేస్తే మాత్రం. చేస్తూ ఉంటారు చక్కగా, మంచి ఇదిగా ఉంటుంది. స్పాట్గా అయితే నెంబర్ 1 గా ఉంటుంది. ఆనందకరంగా ఉంది. ఈ వాటర్ చూస్తుంటే మనసు ఉర్రుతలుగుతుంది. ఇది చాలా టూరిజం స్పాట్గా కనపడతా ఉంది. ఈవినింగ్ పబ్లిక్ అంతా ఇక్కడ గ్యాదర్ అయ్యి బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. మేము కూడా ఎంజాయ్ చేద్దామనే వచ్చాము. చాలా బాగుంది. మేము గుంటూరు నుంచి వచ్చాము. టూరిజం స్పాట్గా డెవలప్ చేస్తే చాలా బాగుంటుందండి. అది వర్షాలు వరదలు బాగా వస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వస్తే వర్షాలు పడతాయి, పంటలు బాగా బాగుంటుంది. ఇదే ఉదాహరణ. అది